మీరు రాజకీయాల్లో అడుగు పెడదామనుకుంటున్నారా? ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకుంటున్నారా? మరి ఎందుకు లేటు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానని ముందుకొస్తున్నారు శ్రీనివాస్ శతకడం. డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మొదలైన తొలినాళ్లలో అంటే 2011లో ఆ రంగంలో అడుగుపెట్టి గడిచిన 20 ఏళ్లలో 500కు పైగా కంపెనీలకు మార్కెటింగ్ స్ట్రాటజీ అందించిన శ్రీనివాస్ శతకడం పత్రికాముఖంగా పై ప్రకటన చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టి ఎమ్మెల్యే, ఎంపీ అవుదామనుకుంటున్న వారికి స్ట్రాటజీ అండ్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ అందించేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్వీస్ మోటో అధికంగా ఉండి కూడా సరైన పర్సనల్ బ్రాండింగ్ లేక చాలామంది వెనుకబడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఉన్నత స్థానం పొందేందుకు స్ట్రాటజీస్, మార్కెటింగ్ కొత్తది కాదని, ఇందిరాగాంధీ కాలం నుండి ఉందని, అయితే ఇప్పుడు టెక్నాలజీ సమాజంలో ఒక భాగం అయినందున చాలామంది అది అన్వయించుకోవడంలో వెనుకబడుతున్నారని, అందులో డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానమైనవని శ్రీనివాస్ వివరించారు. ముఖ్యంగా హ్యూమన్ ఎమోషనల్స్ డీల్ చేయడం మార్కెటింగ్లో ప్రధాన భాగమని మన నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, కేసీఆర్ వంటి ప్రముఖ నాయకులను గమనిస్తే అర్థమవుతుందని తెలిపారు. 2013 డిజిటల్ ఎలక్షన్స్లో కేజ్రీవాల్ డిజిటల్ టీం పనితనం, 2014 ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ డిజిటల్ టీం పనితనం, అన్ని ఎలక్షన్స్లోనూ కేసీఆర్ ప్రసంగం గమనిస్తే అర్థమవుతుందని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. డబ్బులతో ఓట్లు కొనుక్కున్న వాళ్ళే గెలుస్తారనుకోవడం తప్పని, ప్రతి ఎలక్షన్లోనూ చాలామంది కోట్లు ఖర్చు పెట్టి కూడా డిపాజిట్లు రాని వారు ఉన్నారని, అలాగే అతి తక్కువ ఖర్చుతో విజయం సాధించిన వాళ్ళు ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న వారి నిజాయితీని ఆయా నియోజకవర్గ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించే ప్రక్రియలో తాను ఔత్సాహికులకు సహాయపడతానని శ్రీనివాస్ శతకడం భరోసా ఇచ్చారు. నా పేరు శ్రీనివాస్ శతకడం. నాతో పాటు సాలిష్ ఓపెన్ డీజీ నుండి తర్వాత జాఫర్ కూడా ఉన్నారు. సో నేను డిజిటల్ మార్కెటింగ్లో 20 సంవత్సరాలు బట్టి కూడా సుమారుగా 500 కంపెనీలకి నా కన్సల్టెన్సీ సేవలు అందజేయడం జరిగిందండి. అంటే బిజినెస్ స్ట్రాటజీ అనమాట. మార్కెటింగ్, జనాలు రీచ్ అవ్వడం ఎలాగా, అదే మెయిన్ మోటో. పబ్లిక్కి మన ప్రోడక్ట్ అంటే నచ్చడం ఎలాగా, అది నా మెయిన్ కోర్ సబ్జెక్ట్ అనమాట. అయితే ఇప్పుడు అటువంటి సబ్జెక్ట్ని బిజినెస్ వరకు కాకుండా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే పాలిటిక్స్. ఈరోజు పాలిటిక్స్లోని సో మార్కెటింగ్ అనేది ఒక పెద్ద వస్తువు అయిపోయింది. దానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమీ తక్కువ ఖర్చు పెట్టి కూడా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానికి అవసరమైన స్ట్రాటజీ ఏంటి అన్నది నేను ఒక పద్ధతి, ఒక ప్రణాళికలో ఒక ఫార్ములా ఒకటి ఇంట్రడ్యూస్ చేశానండి. అది 3C 3R 3 లేయర్స్ అనే ఫార్ములా. ఆ ఫార్ములా ద్వారా ఏంటంటే మనం వైరల్ అవ్వడంతో పాటు జస్ట్ పబ్లిక్ని డిఫరెంట్ అకేషన్స్లో ఎంగేజ్ అవుతూ ఉండడము. సో ఫైనల్గా మనకంటూ ఓన్ రిసోర్సెస్, అంటే మనకి రిసోర్సెస్ ఇప్పుడు కావాలంటే ఒక 100 మంది కావాలంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఈ టైంలోని ఓన్ రిసోర్సెస్ని బిల్డ్ చేసుకోవడము, మనల్ని వేరే వాళ్ళు రిఫర్ చేసేటట్టుగా కూడా మార్కెటింగ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయడము. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. దీనికి ఒక కాజ్ని బేస్ చేసుకొని, అంటే మీ నియోజకవర్గంలో ఏదైతే బర్నింగ్ కాజ్ ఉందో, ఏదైతే చాలా ఇంపార్టెంటో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్పిన ఈ 3C's, ఈ 3R's, ఈ 3 లేయర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో దానికి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ని ఇంతవరకు బిజినెస్ మీద, వాళ్ళ స్ట్రాటజీస్ మీద పెట్టాను. ఇప్పుడు పాలిటిక్స్లోని కొంతమందికి ఎవరైతే నిజంగా సేవ చేసే ఆలోచన ఉందో, ఎవరైతే సేవ చేసే ఆలోచన నుండి ముందుకు రాలేకపోతున్నారో అటువంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే మిగిలిన వాళ్ళకి ఎలాగా ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర చాలా అమౌంట్స్ ఉంటున్నాయి, వాళ్ళు ఏదో రకంగా మార్కెట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో గూగుల్లో మనం ఎత్తినట్టయితే పెద్ద పెద్ద మేధావులు కూడా దొరకట్లేదు మనకి. చిన్న వాళ్ళు కూడా సో వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం వల్ల వాళ్ళే కనిపిస్తున్నారు మనకి. అంటే ఏంటంటే మనం ఎంత వీలైతే అంత మన గురించి అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశం అండి. నా పేరు శ్రీనివాస్ శతకడం అండి. గూగుల్లో నా గురించి చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 8688816397 నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.